ఎప్పటి నుంచి ఉంటున్నారు నేను ఇక్కడ? ఇక్కడే పుట్టి పెరిగాను. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, అవును. సో ఎట్లున్నది పరిస్థితి? ప్రస్తుతం అంటే పార్టీ గురించి అడుగుతున్నారా? ఏ పార్టీ రావచ్చు అంటున్నారా? ఇప్పుడు క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. ఏ క్యాండిడేట్ నిలబడతా దాన్ని బట్టి ఉంటుంది. కాంగ్రెస్లో ఒకవేళ నవీన్ యాదవ్కి వేస్తే రావచ్చు ఏమనిపిస్తుంది. ఆయన పేరు కూడా వినిపిస్తుంది కదా. అనిపిస్తుంది నవీన్ యాదవ్ కొంచెం ఛాన్సెస్ మేము అనుకుంటున్నాం. సో ఇన్ని రోజులు ఇప్పుడు 3 టర్మ్లు ఉన్నాడు కదా గోపీనాథ్ గారు, సో ఎట్లాంటి పనులు చేసారు? ఇక్కడ అందుబాటులో ఉంటాడా? ఎట్లాంటి వ్యక్తి? మంచి వ్యక్తినా? అందుబాటులోనే ఉండేది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ బాగానే ఉండేది. ఇప్పుడు అట్ ప్రజెంట్ టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడుతున్నారో తెలియదు అది. కానీ అలాంటి మంచి క్యాండిడేట్ కూడా దొరకాలి కదా. ఎప్పుడెప్పుడు వచ్చేవాడు ఇక్కడికి, మీ దగ్గరికి, ఇక్కడ కాలనీ? ఎప్పుడంటే ఇప్పుడు మా కాలనీలో అందరికీ అందుబాటులోనే ఉంటాయి. మా వాళ్ళు ఎక్కువ మందితో. అయితే మీ కార్పొరేటర్ ఎవరు వస్తారు? మాకు షరీఫ్ ఎంఐఎం కార్పొరేటర్ ఉంది. అందుబాటులో ఉంటారా? ఆయన చనిపోయారు, వాళ్ళ కొడుకున్నాడు కో కార్పొరేటర్. అందుబాటులో చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఆయన. అది ఇప్పటి వరకు అయితే 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు కానీ, మన ఏదైతే సన్న బియ్యం కానీ, ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు కానీ చాలామందికి వచ్చినాయి. ఎంతమంది? చాలామందికి వచ్చినాయంట. మ్యాక్సిమం ఎరగడం నుంచి అయితే చాలామందికి వచ్చినాయి. ఈ కాన్స్టిట్యూన్సీలో అయితే వచ్చినాయి అంటారు. అయితే ఇప్పుడు టికెట్ బీఆర్ఎస్ ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు. అయితే ఆల్రెడీ ఈరోజు మీటింగ్ జరిగింది ఒకటి, సునీత గారికి ఇస్తామని అంటున్నారు. దాదాపు సునీత గారికి అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య. అలా ఇస్తే కాంపిటీషన్ ఉంటుంది. గెలుస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయి. ఆవిడకి ఇవ్వకపోతే ఒకవేళ నవీన్ యాదవ్కి ఇస్తే ఆయన అంటే కాంగ్రెస్ నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సింపతి ఓట్స్ కూడా వస్తాయి కదండి. అన్నీ బట్టి ఆయన పేరు కూడా బాగుండే, సింపతి ప్లస్ అన్నీ ఉంటాయి. కాంగ్రెస్ వచ్చేసి చాలామంది కూడా టికెట్లు ఆశిస్తాను. అజారుద్దీన్ గారు కూడా చాలా అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ పేరు వినిపిస్తూ ఉన్నది. సో కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది? నవీన్ గారికి ఇస్తేనే బాగుంటుంది. నవీన్ యాదవ్ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన కూడా? తిరుగుతాడండి. అంటే ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఏం చేయలేదు, చాలా ట్రై అయితే చేస్తున్నాడు. ఇస్తే బాగుంటుంది. ఆయన అందుబాటులో ఉంటాడు. కానీ ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీకి ఇస్తే ఏమో చెప్పలేదు, టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. ఓకే. అయితే మీ కాలనీ అయితే ఉందా ఇప్పుడు, ఇది వెంగళరావు నగర్ కిందకి వస్తాయి కదా? ఇది నేతాజీ నగర్, ఏజీ కాలనీ, నేతాజీ నగర్, ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ దానికి వస్తుంది. మీ కాలనీలో ఏమున్నాయి ఇప్పుడు ఇంకా చేసేటి? కాలనీలో మాది అయితే డెవలప్ అయిపోయింది. కొన్ని రోడ్లు ఉంటాయి కదండి, అంతే. పెద్ద ఆయన మా ఏరియాకి పెద్ద సార్ చౌషర్ మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఒక మున్సిపల్ కూడా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్, బీజేపీ, ఎవరు గెలిచేది? అది కూడా డిపెండ్ ఆన్ క్యాండిడేట్ అండి. మున్సిపల్ ఎలక్షన్స్కి ఎలా ఉంటుందంటే పార్టీకి వెళ్ళాం, ఎవరు క్యాండిడేట్ హెల్ప్ చేసేలాగా ఉంటాడో వాళ్ళకి చేస్తాం. కార్పొరేటర్ ఎలక్షన్స్ అంటే అదే, ఎవరు అందుబాటులో ఉంటారో అది మంచిని చూడాలి, పార్టీకి చూడాలన్నప్పుడు అయితే అంటే నా విహారం అది. అవునవును. అయితే ఇప్పుడు అయితే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ముందు కావచ్చు, సో చాలామంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ కూడా వాళ్ళు మారిపోతూ ఉంటారు. సో అట్లాంటి సంఘటనలు మీ దగ్గర జరిగినా కూడా ఇప్పుడు అట్లా ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారా? ఇస్తారండి, ఇస్తారు. ఇప్పటి వరకు అయితే మా కార్పొరేట్ మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం ఇది బై ఎలక్షన్స్ అవుతున్నాయి, ఆయన పోయారు కాబట్టి చూద్దాం.